హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ రోజు వ్లాగులు ఏంటంటే సరదాగా కాకినాడ ఫుడ్ కోర్ట్ అంటారో, ఈట్ స్ట్రీట్ అంటారో ఏదో అంటారు, మొత్తానికి అక్కడికి వెళ్ళి లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాం, అప్పుడు చాలా ఉన్నాయి. ఈసారి వెళ్ళి ఏమైనా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేద్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. చేలో అలీగఢ్ రేపు వెళ్ళిపోతున్నాడు అనమాట, అందుకనే గొట్టం కాజాలు తీసుకుంటారని వచ్చాడు. ఎవరి కోసం కాజాలు? ఎవరి కోసం? ఇంట్లో వాళ్ళ కోసం. మీ మమ్మీ చూస్తుంది వ్లాగ్స్, ఇంటికి పట్టుకెళ్ళిపోతే తెప్పిస్తుంది. ఫస్ట్ ఇల్లా సెకండ్ ఇల్లా అదేలే, ఏం లేదు. ఇప్పుడే వచ్చాం ఫుడ్ కోర్ట్కి. టైం నైట్ 10-11 అయింది. అయినా సరే చాలా వరకు క్లోజ్ చేస్తారు అనమాట, ఇంకా లేవు. ఇక్కడ బార్బిక్యూ వీల్స్ అని ఒకటి కనబడింది. వీల్స్ ఏరా? వీల్స్ లేవు, కాకపోతే పేరు బార్బిక్యూ వీల్స్. ఇక్కడేమో చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒక 2 ఐటమ్స్ టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం. హాయ్. 60 రూపీస్ నుంచి దగ్గరగా 450 వరకు ఉన్నాయి రేట్లు. ఇచ్చేసారు. దీని రేటు 130 రూపాయలు అంట. ఇదేమో పెరి, ఇదేమో స్మోకీ కబాబ్. పెరియే బాగుంది, చూడడానికి వద్దన్నావు కానీ చూడు, తిని చూడు, తిన్నప్పుడు తెలుస్తుందిగా బాగుందో బాగాలేదో. తిను, వాసన చూస్తావేంట్రా బాబు. బాగుందా? చెప్పా త్వరగా. పెరి ఫ్లేవర్లో ఉలుకుందో తెలుస్తుందా? పెరి ఫ్లేవర్ గట్టిగా ఉందంటే ఇంకా సరిగ్గా అవ్వలేదేమో. కింద చాలా హార్డ్గా ఉంది. అవునా? లేదు, సాఫ్ట్గా అస్సలు లేదు. అసలు పట్టుకుని నేను తింటా. నిజం పొల్లే దిగట్లేదు ఏంటిది? ఇది బాగానే ఉందిరా. పొల దిగలేదు, బావేలు వస్తారు మూసేమంటున్నారు. ఒక్కకి ఒక సైడ్ కొంచెం మెత్తగానే ఉంది, ఇంకో సైడ్ వచ్చేసరికి గట్టిగా ఉంది. కానీ అంటే కాల్చేటప్పుడు సరి కాల్చలేదా? బాగానే కాలింది, పచ్చిగా ఏం లేదు. హార్డ్గా ఉందా లేదా? ఆ హార్డ్నెస్ వేరు, కానీ బాగుంది. మరి మంచి స్మోకీ ఫ్లేవర్తో. పెరి ఎక్కడ అంది ఇలా నాకు? పెరి పౌడర్ లైట్ మండుతుంది. ఇది వచ్చేసరికి స్మోకీ కబాబ్ అంట. అన్నట్లుగా చట్నీ కింద అదే మైనీస్ ఏదో వండుతుంది. ఇది చూద్దాం. ఈ స్మోకీ కబాబ్ అదే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. నార్మల్ కబాబ్, ఒక పెరి కబాబ్, ఇది ఎలా ఉంటుందో. స్మోక్ లేదా? అర్జెంట్ కానీ డిఫరెన్స్ అయితే చూపిస్తారు దానికి దీనికి. అయితే అది పేరు స్మోకీ అని పెట్టారు, కానీ అది స్మోకీ ఫ్లేవర్ ఏం రాలా. చెప్పు. గట్టిగానే ఉంది అది, దీని మీద గట్టిగా ఉంది. అది నచ్చలేదా నీకు? చూసారా? పర్లేదు, మా వాడు చెప్పినంత ఇదిగా బాగానే ఉంది. అలీబాయ్ చెప్తాడు, అలీబాయ్ కరెక్ట్ చెప్తాడు. ఎలా ఉంది అలీ? గట్టిగా ఉంది, మేము చెప్పింది అది ఆల్రెడీ. నెక్స్ట్ లోపల ముక్క మెత్తగా ఉంది. వావ్, గట్టిగా ఉంది. హౌ అదే కదా. నెక్స్ట్ టేస్ట్ ఎలా ఉంది? లోపల టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. ఆడికి నచ్చింది, నీకు నచ్చలేదు. ఇదే తిన్నాడు. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. 130 రూపాయలు 8 పీసులు అలా ఇచ్చారు. సరదాగా వచ్చి ట్రై చేయొచ్చు. ఇక్కడ షవర్మా ఒకటి కనబడింది. కాకినాడలో షవర్మా ఒకటి ఎలా ఉంటుంది చూద్దాం. కాకినాడలో స్పెషల్గా ఉంటుంది ఏంట్రా? షవర్మా లాగే ఉంటుంది టేస్ట్ అనేది. నేను టేస్ట్ కూడా షవర్మా టేస్ట్ లాగే ఉంటుంది. పుదీనా ఫ్లేవర్ అంటే ఇదే గ్రీన్ కలర్ లో ఉంది. చికెన్ తీశారు, దాన్ని చిన్న ముక్కల కింద చేస్తున్నారు. నెక్స్ట్ ఒక రుమాలి రోటీ, దాని మీద మైనీసు, నెక్స్ట్ దాని మీద చికెన్ వేసారు. ఈ గ్రీన్ కలర్ సాస్ ఏంటి? చిల్లీ సాసా? మళ్ళీ దాని మీద మైనీస్, దాని మీద కొద్దిగా చీజ్ వేసాడు మనోడు. అంతే, మడతెట్టే ఇచ్చేసారు షవర్మా. ఫస్ట్ వలీగా టేస్ట్ చూస్తాడు. టేస్ట్ చూడరా, ఓవర్ యాక్టింగ్ చేశాడు. కాకినాడలో షవర్మా వెరైటీగా ఉంటుందా? షవర్మా లాగే ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు తిని చెప్తాడు. ఆడి తిన్న షవర్మాల కన్నా ఇది వెరైటీగా ఉందో లేదో. రెండు ఉంటాయి అయ్యి. అది చింపే పద్ధతి. థ్యాంక్స్ రవి. ఇది మొత్తం చచ్చాడు. ఎత్తవా చచ్చాడు. టేస్ట్ షవర్మా లాగే ఉందా? షవర్మా లాగే ఉంది. డిఫరెంట్ ఫ్లేవర్కి వచ్చాం కాబట్టి డిఫరెంట్గా ఉంది. ఏదో బాగుందా బాగాలేదా? చీజ్ వేసాడా? చీజ్ వేసాడు, లైట్గా చీజ్ వేసాడు. లైట్ చీజ్ తగిలింది, బాగుంది. స్పైసీ ఎక్కువ లేదు, మీడియం. కొంచెం స్వీట్గా ఉంది మైనస్. ఓకే, చప్పగా ఉంది. చప్పగానే ఉంది. అవును, చీజ్ వల్ల ఉంది. స్పైసీ ఎక్కువ లేదు, మైనస్ బాగా తీయగా ఉంది. ఒకసారి ఇక్కడ షవర్మా కాస్ట్ వచ్చేసరికి 100 రూపాయలు వేసారు. ఇవన్నీ తినేసి ఏమన్నా చల్లగా తాగాలనుకుంటే
F2 సోడా అని ఒకటి ఉంది ఇక్కడ సోడా అయ్యి బాబోయ్ ఆర్ఆర్ చూడండి 144 ఎవరు 96 14 years అడిగి రే సెంచరీ రా 14 years ఓల్డ్ రే సెంచరీ కొట్టేశాడు 35 balls 114 years అలీ 14 years ఏం చేస్తున్నారు నువ్వు ఒకసారి వెళ్ళరా ఏం చేస్తున్నావు అప్పటికి అది ఆడు చూడు 14 years కి 2 కోట్లు సంపాదించిందే కదా సెంచరీ చేశాడు రా రికార్డ్ రా అది కూడా 35 బాల్కి గుర్తుందా ఫస్ట్ బ్యాచ్ లో స్టంప్ అయిపోతే వెళ్ళిపోయాడు ఆ మ్యాచ్ కొట్టేది అనుకున్నాడు 100 ఇవ్వన్నా మంచి సోడా 2 సోడాలు ఐస్ వేసి అందులో ఫ్లేవర్ వేసి సోడా కొట్టి ఇస్తున్నారన్నమాట ఫ్రూట్ బీర్ ఒకటి బ్లూబెర్రీ ఫ్రూట్ బీర్కి ఏమన్నా ఇప్పుడు కిక్ ఎక్కేసి పడిపోతా నేను ఏమన్నా బాగుందిరా ఏ నిజం కిక్ ఎక్కుతుందేంటి చాలా బాగా చేసావు కానీ ఇలా ఇవ్వు ఫ్రూట్ బీర్ రే నేను ఏం చేసాను తెలుసా 10th లో ఇవి ఉంటాయి చూడు వరుసగా అన్ని ఫ్లేవర్లు ఉండే మిషన్ ఉంటుంది చూడు అక్కడ ఫ్రూట్ బీర్ కూడా ఉండేది అది తాగేసి నిజంగా బీర్ తాగినట్టు ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే అప్పుడు చాలా కాదు అప్పుడు సన్నగా ఉండేవాడు అనమాట బీర్ తాగితే లావ్ అవుతారని చెప్పేసి పుకార్లు ఉండే అది నిజం కాదండి అది తాగేసి లావ్ అవడం కోసం ట్రై చేసి ఇప్పుడు సన్నగా అవ్వలేకపోతుంది అంటే ఇప్పుడు తాగుతున్నాయండి కదా నువ్వు ట్రై చేసావేంట్రా బీర్ నువ్వు ట్రై చేసావేంట్రా బీర్ లాగా ఎందుకు ఉందంటావు నువ్వు బీర్ ట్రై చేసావు అన్నానా నాకు అనిపించింది అలాగే అరే ఇప్పుడు బీర్ లాగా ఉందని అనుకో నువ్వు ఎప్పుడైనా తాగేవంటారు కానీ నిజంగా బీర్ లాగా ఉందిరా నేను అలా స్మెల్ చూసాం అయ్యా అది స్నాతి ఈ బాబోయ్ ఇది ఏం కలుపుతారో తెలియదు కానీ బీర్ లాగా తాగకపోయినా వాసన తెలిసింది కదా మనకి వాసన ఎలా ఉంటుంది అని అలాగే ఉందిరా ఇంటికి వచ్చేసామయ్యా అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాం ఫుడ్ కోర్ట్ అని ఇంతకుముందు బాగానే ఉండేది ఇప్పుడు చాలా షాపుల వరకు మూసారు దాంతో మేము వెళ్ళిన టైం రాంగ్ అనుకుంటా ఎక్కువ ఏం కనిపించలేదు 11 o'clock కల్లా క్లోజ్ ఉంటుంది ప్రతి రోజుని అది కూడా కరెక్టే మనం హైదరాబాద్లో 1 గంట 2 కూడా ఫుడ్ దొరికే వల్ల ఏమవుతుందంటే ఏ టైం పడితే ఆ టైంలో ఆకలేసేస్తే తినేస్తున్నాం ఇప్పుడు అనుకోండి మిడ్-నైట్ ఆకలేసింది అనుకో కాకినాడలో ఏం ఉండవు మంచినీళ్ళు తాగుతారు లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేస్తారు ఇలా ఫుడ్ దొరికడం వల్ల టైమింగ్స్ ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు దొరికేస్తుంటే ఎంతకాలం తెలియకుండా తినేస్తున్నాం ఆకలి లేకపోయినా అక్కడ చూడగానే తినాలి అనిపించి తినేస్తున్నాం మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాడు ఇంటికి మళ్ళీ హ్యాపీ జర్నీ రా రేపు పొద్దున్న నేను స్టేషన్కి రాకపోవచ్చు ఎందుకంటే 6 ట్రైను నేను ఇప్పుడు లెగిసి ఇప్పుడు పడుకునే ఎడిటింగ్ చేసి పడుకునేసరికి ఆ టైం వచ్చి రాలేను కాబట్టి హ్యాపీ జర్నీ రా మళ్ళీ హైదరాబాద్ విజయవాడ వస్తారు 2-3 రోజుల్లో కలుద్దాం ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను మాయా ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం అప్పటివరకు ఉంటాను మరి జై హింద్